హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మిల్క్ ప్యాకెట్ తీసుకోవడానికి అయితే డోర్ ఓపెన్ చేస్తున్నానండి. మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కరెంట్ వేస్ట్ ఎందుకు అనేసి ఒక లైట్ అయితే ఆఫ్ చేసి ఒక లైట్ ఆన్లో అయితే ఉంచానండి. ఆల్రెడీ ఇంట్లో 2 మిల్క్ ప్యాకెట్లు ఉన్నాయి. సో కొత్తగా వచ్చిన ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఆల్రెడీ ఉన్న మిల్క్ ప్యాకెట్లు రెండింటిని బయటకు తీసుకున్నాను. వాటితో పాటు ఇప్పుడు వంటకు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకైతే తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నవన్నిటిని తీసుకొచ్చి వంటగదిలో అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా వంటగది డోర్స్ అవి కూడా ఓపెన్ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే బ్రష్ చేసుకుంటున్నానండి. ఇది అగారో కాస్మిక్ సోనిక్ టూత్ బ్రష్ అండి. దీంట్లో మనకి 4 టూత్ బ్రషెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇవి సేమ్ కలర్లో ఉంటాయి, మారిపోతాయి కాబట్టి నేనైతే ఇలాగ కవర్లో పెట్టుకుంటాను. మా వారిది ఓపెన్లో పెట్టుకుంటారు. మొత్తం 4 వస్తాయని చెప్పాను కదండి. పిల్లలైతే యూజ్ చేయకూడదు, ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. సో నేను మా వారు యూజ్ చేస్తామన్నమాట. మనకి బ్రష్లు అయితే 4 వస్తాయి, కానీ దీని మెయిన్ మోటార్ వచ్చేసి ఒకటే వస్తుందండి. మనము బ్రషెస్ చేంజ్ చేసుకుని దీన్ని వాడుకోవచ్చు. మనకి దీంట్లో 5 మోడ్స్ అయితే ఉంటాయి. వైట్, క్లీన్, సెన్సిటివ్, మసాజర్, పాలిష్ అనేసి 5 ఉంటాయండి. సో మీకు నచ్చిన మోడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనము డెంటల్కి స్కేలింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. తర్వాత మనం దీనికి ఎలాగో ఛార్జింగ్ పెట్టుకోవడం. చాలా చలిగా ఉంటుందండి. ఆ చల్లని నీళ్ళు కాళ్ళు చేతుల మీద పడుతుంటే బాబోయ్ అనిపిస్తుంది నాకైతేని. బియ్యం కడిగి స్టవ్ మీద పెడదాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే అన్నం వండేస్తాను. వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి. నేను పిల్లలే కదా, 2 గ్లాసులు ఎక్కువైపోతుంది. 2 టైమ్స్ అయితే వాష్ చేసేసాను. అన్నం ఎప్పుడు డ్రింకింగ్ వాటర్తోనే వండుతానండి. 2 టైమ్స్ మామూలుగా వాష్ చేసేసిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ పోసుకుని ఇంకా ఫస్ట్ స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. మరొక స్టవ్ మీద పిల్లలు తాగడం కోసం అయితే వేడి నీళ్ళు పెడుతున్నానండి. మొన్న మా ఇంటికి అబాకస్ టీచర్ వచ్చారు కదండి. ఆ రోజు మార్నింగ్ పాల ప్యాకెట్ అయితే అయిపోయింది. సో వాళ్ళ కోసం అయితే ఇంకొక పాల ప్యాకెట్ తెప్పించాను అనమాట. అది అలాగే ఉండిపోయింది. వాళ్ళు టీ అయితే తాగలేదు, డ్రింక్స్ తాగారండి. ఇంకా ఆ పాల ప్యాకెట్ కంట్రీ డిలైట్ కలిపి అయితే నేను పాలు స్టవ్ మీద పెట్టాను. ఎలా ఉంటాయి, ఇరిగిపోతాయని భయపడ్డాను, కానీ బాగానే ఉంది. ఇంకా స్టవ్ ఖాళీగా లేదు కాబట్టి ఈ లోపల నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. ఈ లోపల అన్నం అయితే ఉడికిపోయింది. అన్నాన్ని అయితే నేను వార్చేసాను. ఇంకా పాలు ఆ స్టవ్ మీదకి మార్చి ఈ స్టవ్ మీద అయితే నేను కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా కూర వండడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఒక పక్కన నేను కూర చేస్తూనే మరొక స్టవ్ మీద వేరే పనులు అయితే చేసుకుంటూ వచ్చాను. ఇలా ఎక్కువగా ఫోన్లో వీడియో షూట్ చేస్తూ ఉంటాను కదండి. సడన్గా ఫోను ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే మెయిన్ కెమెరా ఆన్లో ఉండడము, ఫోన్ చాలా త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా ఛార్జింగ్ అయిపోయిందనమాట మధ్యలోని. మళ్ళీ కాసేపు ఛార్జింగ్ పెట్టడము, మళ్ళీ వీడియో షూట్ చేయడము అలా అయితే చేశానండి. పాలు అయితే మరిగిపోయినాయండి. పాలను పక్కకు పెట్టి మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక కడాయి అయితే పెట్టుకున్నాను. సో దీంట్లో అయితే నేను ఉప్మా అయితే చేస్తున్నాను, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగాని. ఈరోజు నేను పిల్లల కోసం సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. నిన్న బఠానీలు పలావ్లోకి అనేసి కట్ చేశాను కదా, అయితే అవి నిన్న వేయడం మర్చిపోయాను అనేసి ఇప్పుడు నేను పిల్లల కోసం చేస్తున్న ఈ ఉప్మాలో అయితే ఈ పచ్చి బఠానీలు అయితే వేసేసుకున్నాను. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఈ రోజైతే నేను సేమియా ఉప్మా చేస్తున్నానని చెప్పాను కదండి, 1 గ్లాస్ చేస్తున్నాను. సో నేను 2 గ్లాసులకి తక్కువగా నేను వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ మరగడానికి టైం పడుతుంది కదా. ఇందాక నేను కోడిగుడ్డు పొట్టలోకి నీళ్లు వేసి పెట్టాను కదండి, నీళ్లు మరిగిపోయాయి. దాంట్లోకి మా ముగ్గురు కోసం 3 గుడ్లు అయితే వేసేసాను. ఈరోజు పిల్లలు కోడిగుడ్డు పుల్ట పెద్దగా కావాలి గుడ్లు అనేసి అడిగాడండి. అందుకనేసి నేను మెత్తగా చేయకుండా దాన్ని ఇలా పెద్దగా అయితే ఉంచేసాను అనమాట. సో కోడిగుడ్డు పుల్ట రెడీ అయ్యే లోపల మనం ఉప్మాకి పెట్టిన వాటర్ ఎంతవరకు
ఎంతవరకు అయ్యిందో చూద్దాము. ఇంకోటి వాటర్ అయితే మరిగిపోతుంది. నేను ఆల్రెడీ సేమియాని డ్రై రోస్ట్ చేసుకుని ఉంచుకున్నానండి. సో ఆ సేమియాని తీసుకొచ్చి మరుగుతున్న వాటర్లో అయితే వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టాను. కొద్దిసేపటికి సేమియా అయితే రెడీ అయిపోతుంది. ఒక స్టవ్ మీద కోడిగుడ్డు పుల్ట అయితే రెడీ అవుతుందండి. మరొక స్టవ్ మీద ఏమో పిల్లల కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తినడమే నచ్చుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకైతే ఉప్మా పెట్టించాను. వాళ్ళు తింటున్నారు. పిల్లలు టిఫిన్ తింటూ ఉన్నారు. ఈ లోపల నేనైతే పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి. వాటర్ బాటిల్స్ నింపడం కంప్లీట్ అవగానే పిల్లల కోసం లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. పిల్లలిద్దరు గుడ్డుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోలేకపోతున్నామమ్మా మేము అన్నం తినేటప్పుడు, ఈరోజు లంచ్ బాక్స్ కలిపేసి పెట్టమ్మా అని షాను మను అడిగారండి. సో కలిపేసి మళ్ళీ పిల్లల కోసం పైన కొంచెం కొంచెం కూర అయితే వేశాను. మా షాను అయితే టిఫిన్ చాలా ఫాస్ట్గా తింది, కానీ మను చాలా స్లో అండి. చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా 10 minutes టైం మాత్రమే ఉంది. సో చాలా త్వరగా నేను పిల్లలకైతే జెల్ అయితే వేస్తున్నాను. నేను ఇందాక వంట చేస్తూనే మనుకైతే జెల్ వేసేసానండి ఆ గ్యాస్ దగ్గర నుంచుని. షానుకైతే వేయలేదు. ఇంకా షానుకైతే నేను జడ వేస్తున్నాను. షాను అయితే టిఫిన్ తినేసింది. ఇంకా మను అయితే మాత్రము చాలా స్లోగా తింటుంది. ఇంకా నేను త్వరగా చేయి కడుక్కుని మనుకైతే నేనే ఇంకా టిఫిన్ అయితే తినిపించేసాను అనమాట. పిల్లలు లేసే వరకు కొంచెం ప్రశాంతంగా వీడియో షూటింగ్ అవన్నీ చేసుకుంటూ పనులు చేస్తానండి. వీళ్ళు టిఫిన్ తినడం చాలా లేట్ అయిపోద్ది. మా షాను పర్వాలేదు బాగానే తింటుంది. మా షాను త్వరగా తినేస్తుంది కాబట్టి మా హస్బెండ్ ఉన్నప్పుడు షానుని మా హస్బెండ్ స్కూల్లో దింపేసి వస్తారనమాట. కాకపోతే ఇప్పుడు నేనే తీసుకురావాలి కదా, దగ్గర ఎప్పుడు 4 days నుంచి మొత్తం అన్నీ నేనే చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా నేను మనుని కూడా ఒకేసారి తీసుకెళ్ళిపోతే 2-3 సార్లు పైకి ఎక్కే పని ఉండదు అనేసి ఇద్దరిని ఒకేసారి అయితే తీసుకెళ్ళి ఎలా అయితే 8:30 కల్లా పిల్లలిద్దరిని స్కూల్లో దింపి ఇంటికి వచ్చేసరికి ఒక తుఫాను వెలిసినట్టు అనిపించింది నాకైతేని. ఇప్పుడు రిలాక్స్డ్గా టిఫిన్ తినేసి ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఈ పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారండి, మళ్ళీ వాటిని మొయ్యలేరు అనమాట. అందుకనేసి అక్కడ వరకు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. ఇంకా నేనైతే వాటన్నిటిని సర్దుకుని సరిగ్గా దాని కింద అయితే పెట్టేశాను. ఇంకా హాల్ మొత్తాన్ని సర్దుకుంటూ వచ్చానండి. నిన్న మడతెద్దాం అనుకున్నాను బట్టలు, మడతలు పెట్టలేదు. అందుకనేసి ఇప్పుడైతే ఈ బట్టలను అయితే మడతలు పెడుతున్నాను. ఇంక ఈ బట్టలు మడత పెట్టడం అయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ రావాలి. నిన్న వీడియోలో నేను పుదీనా రైస్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చానండి. మరి అది ఎలా డిలీట్ అయిపోయింది అన్నది తెలీదు. నిన్న మీరు కామెంట్స్ చేసే వరకు నాకు తెలియలేదు. ఆ పుదీనా రైస్ చేస్తున్నప్పుడు వాయిస్ మ్యూట్ అయిపోయింది అన్న విషయం నేను అస్సలు గమనించలేదనమాట. అయ్యో అనిపించింది. తర్వాత నిన్న నేను వీడియో ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను కదండి, నున్నని గుండు సన్నని ముక్కు అనేసి ఇలా ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ ఏంటి అంటే చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, గాంధీ తాత అనేసి. కొంతమంది ఏమో వేరే నేమ్స్ అయితే చెప్పారనమాట. ఆన్సర్ వచ్చేసి గాంధీ తాతయ్య అండి. మనకి పెదబాల శిక్షలో చాలా రైమ్స్ ఉంటాయి. మా పిల్లలకి ఆ పెదబాల శిక్ష బుక్ అంటే చాలా ఇష్టము. నేను షానుకి 8th 9th month ఉన్నప్పుడు కొన్నానండి. ఎక్కువగా రైమ్స్ అయితే షాను చేత పాడిస్తూ ఉండేదాన్ని. షానుకి ఇప్పటికీ ఆ రైమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను బెడ్రూమ్స్ 2 తుడిచేసానండి. ఇంకా హాల్ అయితే క్లీన్ చేయాలి. హాల్ క్లీన్ చేయడానికి ముందు ఇక్కడ పిల్లలు దానిమ్మకాయ కాదు దాన్ని ఏమంటారు, ఆరెంజెస్ తినేసి తొక్కలు డస్ట్బిన్లో పడకుండా ఇలా కింద అయితే వేసేసారనమాట. ఇంకా నేను ఈ బాల్కనీని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ బాల్కనీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత హాలు వంటగది కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా నాకు పని అయిపోతుందండి. తర్వాత కొంచెం ఫుడ్ తినేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. నేను మీకు నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నిన్న నేను ఇలాగ ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉండగా నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందండి. అది బ్లూ డార్క్ నుంచి అయితే వచ్చిందనమాట. యువర్ పార్సిల్ నాట్ డెలివర్డ్ అని వచ్చిందండి. మేము మీ పార్సిల్ని డెలివరీ చేయలేకపోతున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము. మీకు దీని గురించి ఏమన్నా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉందా అనేసి వచ్చిందనమాట. అయితే నాకు ఆల్రెడీ కొన్ని కొరియర్స్ రావాల్సినవి అయితే ఉన్నాయి అనమాట. సో అందుకనేసి ఎస్ అనేసి అన్నానండి. అయితే అవర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ అప్డేటెడ్ ద అన్డెలివర్డ్ స్టేటస్ అనేసి ఇలాగ ఇంకా కొన్ని మెసేజెస్ అయితే పంపించారు. ఎస్ ఆర్ నో అని పెట్టమంటే నేను ఎస్ అని పెట్టాను. అయితే తర్వాత ఏమన్నారు, మీకు ఏ డేట్కి కావాలి అని అడిగితే నేను రేపే కావాలి నాకు అని అడిగాను. అయితే మీరు ల్యాండ్ మార్క్ ఇవ్వండి, మీ డీటెయిల్స్ అడ్రస్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయండి అని అడిగారు. సో నాకు ఎందుకో కొంచెం తేడా కొట్టిందనమాట. తేడా కొట్టి నేను ఏమన్నానంటే, ఫస్ట్ మీరు నాకు అసలు ఆ పార్సిల్ ఏమని వచ్చింది ఒకసారి ఆ పార్సిల్ని ఫోటో తీసి పంపించండి అనేసి మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ పెట్టానండి. అంతే. తర్వాత వాళ్ళు థ్యాంక్ యూ, నేను పెట్టిన దానికి సంబంధం లేకుండా థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ద డెలివరీ డేట్, వీ విల్ మేక్ ఎవ్రీ
ఎఫర్ట్ టు అరేంజ్ డెలివరీ ఆన్ సెలెక్టెడ్ డేట్ అని ఇలాగ ఒక ట్రాకింగ్ ఐడి పంపించారు. కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ ద పిక్ ఆఫ్ దట్ అనేసి అడిగారనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ టు బ్లూ డార్ట్ అని పంపించారు. మళ్ళీ నేను ప్లీజ్ సెండ్ ద ఫోటో ఆఫ్ మై ఆర్డర్ అని పెడితే మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ బ్లూ డార్ట్ అనేసి వచ్చిందనమాట. అప్పుడు నేను మీరు ఫేక్ అని పెట్టానండి వాట్సాప్లోని. అయితే మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ రీచింగ్. ఇంకా నేను ఏ మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళ నుంచి ఇదే వస్తుందనమాట. ఇది మెటాకి కనెక్ట్ చేసినట్టున్నారు. ఆటోమేటిక్గా మెసేజ్లు అయితే ఇలా వస్తున్నాయి. ఇలా వచ్చింది. నేను ఇది ఫేకా నిజమన్న డౌట్లో ఉంటే ఈ లోపల నాకు మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ అయితే ఒకటి వచ్చిందండి. ఏమని వచ్చింది, ఫ్రాడ్ అలర్ట్ అనేసి వచ్చిందనమాట. బీ కాషన్ ఆఫ్ స్పామ్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్స్, అవాయిడ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లికింగ్ లింక్స్, ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కన్ఫర్మ్డ్ బ్లూ డాట్ అఫీషియల్ నెంబర్స్ అనేసి అయితే ఇంకొక మెసేజ్ వచ్చింది. అదేంటి ఇప్పుడే కదా వాట్సాప్లో ఇలాగ ఇమ్మని వచ్చింది, వెంటనే మళ్ళీ బ్లూ డాట్ అది ఫేక్ అన్నట్టుగా ఇంకొక మెసేజ్ ఏంటి పంపించింది అనేసి అనుకున్నాను. ఇంక వెంటనే ఆ నెంబర్ని నేను బ్లాక్ అయితే చేసేసాను. బట్ ఆ మెసేజ్ రావడం దగ్గర నుంచే నాకు ఇది ఫేక్ అనేసి నాకు అనిపించింది. అయితే వీళ్ళు ఎంతవరకు లాగుతారో చూద్దాం అన్నట్టు నేను రిప్లై ఇచ్చాను. అండ్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక గంట ముందే అండి నాకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఆ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, ఎందుకంటే మీకు హెల్ప్ అవ్వచ్చు. ఫోన్ వచ్చిందనమాట. ఏమని, మేము ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు రావాల్సిన ఒక పార్సల్ అయితే ఆగిపోయింది అనేసి ఒక కాల్ అయితే వచ్చిందండి. నెంబర్ ఇక్కడైతే మీకు డిస్ప్లే చేస్తాను. నేను ఆల్రెడీ ఫెడెక్స్ స్కామ్ కోసం ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ని నేను చూశాను కాబట్టి నాకు వెంటనే ఫెడెక్స్ అనగానే ఒక ఐడియా వచ్చేసింది అనమాట. అయితే వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ పర్సన్ అయితే కాల్ చేయలేదండి, ఫెడెక్స్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు. మనకు ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు యువర్ నెంబర్ ఈజ్ నాట్ రీచబుల్ అని ఇలాగా ఒక కంప్యూటర్ వాయిస్ అయితే ఎలా వస్తుందో అలాగా ఫెడెక్స్లో మీది ఒక పార్సిల్ అయితే వచ్చింది, అది పార్సిల్ అయితే ఆగిపోయింది అనేసి ఒక కాల్ అయితే వచ్చిందనమాట. వచ్చి అది మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే 1 నొక్కండి, లేదు మీరు కస్టమర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడాలి అనుకుంటే 0 నొక్కండి అని ఇలా వచ్చిందండి. నేను మళ్ళీ అర్థం కాక 1 నొక్కాను. నాకు ఆ కంప్యూటర్ కాల్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. మళ్ళీ నొక్కితే ఫెడెక్స్లో మీకు వచ్చిన ఒక పార్సిల్ అయితే ఆగిపోయింది, మీకు కావాలి అనుకుంటే 0 నొక్కండి, లేదు అంటే మళ్ళీ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం 1 నొక్కండి అనేసి వచ్చిందనమాట. తర్వాత దానికదే కాల్ అయితే ఆటోమేటిక్గా కట్ అయిపోయిందండి, అక్కడితో ఆగిపోయింది. నాకు మళ్ళీ ఏమీ రాలేదు. నాకు ఈ కాల్ వచ్చి రాగానే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా కూడా చెప్తూ ఉన్నాను కదండి, మోసాలు చాలా రకాలుగా జరుగుతున్నాయి అనేసి. అయితే నాకు ఈ కాల్ వచ్చి రాగానే వాళ్ళతో నేను లైన్లో ఉండగానే ఫస్ట్ నేను మొబైల్ డేటాని, లొకేషన్ని, అలాగే బ్లూటూత్ ఏవైతే ఆన్లో ఉన్నాయో ఫోన్లో అన్నిటిని అయితే ఆఫ్ చేసేసానండి. వైఫై అన్నిటిని ఆఫ్ చేసేసాను. ఏమో తెలీదు, మన ఫోన్ హ్యాక్ చేసేస్తారేమో, కాల్స్ ద్వారానే హ్యాక్ అయిపోతున్నాయని మనం చాలా వింటున్నాం కదా, రిపీటెడ్గా న్యూస్ల్లో వింటున్నాము. కంటిన్యూస్గా మనకి టెక్స్ట్ మెసేజ్లు బ్యాంక్ నుంచి కానీ లేకపోతే కొరియర్ సర్వీసెస్ నుంచి కానీ ఇలా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. అయితే నాకేంటంటే వెంటనే ముందు రోజేమో బ్లూ డాట్ నుంచి ఇలా వచ్చింది, నెక్స్ట్ డే ఏమో ఫెడెక్స్ అనేసి ఇలా వచ్చింది, ఎందుకు వెంటనే ఇలా వస్తుంది అన్నది నాకు అర్థం కాలేదు. నాకైతే చాలా ఐడియా ఉంది కాబట్టి ఫెడెక్స్ పైన ఈ కొరియర్ సర్వీస్ నుంచి మోసం జరగడం అన్న దాని గురించి ఐడియా ఉంది కాబట్టి నేనైతే వెంటనే ఇవన్నీ మొబైల్ డేటాలు, వైఫైలు ఇవన్నీ ఆఫ్ చేసి వాళ్ళు గనక కంటిన్యూగా ఫోన్ మాట్లాడితే ఆ కాల్ని రికార్డ్ చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే మీకు అది పెడితే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టుగా నేను ఆ కాల్ని రికార్డ్ చేద్దాం అనేసి అనుకున్నాను. బట్ వాళ్ళు ఎందుకు కట్ చేసేసారో తెలీదు, ఫోన్ అయితే అక్కడితో కట్ అయిపోయింది అనమాట. మా వారైతే ఇంకా మళ్ళీ ఫోన్ చేసిన ఎత్తకు, ఎందుకంటే ఫోన్ ఎత్తడం వల్ల కూడా ఫోన్ని హ్యాక్ చేసేస్తున్నారు కదా, నువ్వేమన్నా నీకు డౌట్ వచ్చిన నెంబర్స్, అన్నోన్ నెంబర్స్ అయితే నువ్వు ఎత్తకు, ఎందుకు వచ్చిన వాళ్ళు మనకి అనేసి అన్నారు. నాకైతే మళ్ళీ ఏమి చేయలేదు. ఒకవేళ ఏమన్నా ఫోన్ వస్తే కనుక నేను అది రికార్డ్ చేయాలి ఖచ్చితంగా వెళ్ళని అనుకున్నాను. వాళ్ళ చేతిలో నేను అంత తేలిగ్గా మోసపోకూడదు అన్నదే నా మెయిన్ గోల్ అనమాట. బట్ అక్కడిదైతే అయిపోయింది. బట్ జాగ్రత్తగా ఉండండి. ఫెడెక్స్ అని, కొరియర్ సర్వీసెస్ అని మీకు పార్సిల్ వచ్చింది ఉండిపోయింది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, మేము కేసు వేసేస్తున్నాము, మీరు ముంబై రావాలి అని ఎలా టార్గెట్ చేస్తారంటే అండి వాళ్ళు, అసలు ఏమీ నమ్మొద్దు వాళ్ళ మాటలైతేని. సో అదైతే నేను మీతో అయితే షేర్ చేయాలి అని అనుకున్నాను.
నేను 2 డేస్ అగో ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టానండి. ఎవరైనా ఆ న్యూస్ చదవకపోతే ఒకసారి అయితే చదవండి. ఇప్పుడు ఈవినింగ్ అవుతుందండి. నేనైతే పిల్లల కోసము ఈవినింగ్ స్నాక్స్ కింద శనగలు ఉడకేసి ఇద్దామనేసి స్టవ్ మీద అయితే శనగలు పెట్టాను. నేను ఈరోజు వంట కూడా త్వరగా మొదలు పెట్టేస్తున్నానండి. ఎందుకంటే దొండకాయ ఎప్పుడు త్వరగా మగ్గదు కాబట్టి. దొండకాయ ఎప్పుడు తాలింపేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు పిల్లల కోసం శనగలు ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి, కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలకైతే నేను శనగలు తాలింపేసి అయితే ఇస్తున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ఒక్కొక్క గిన్నెడు శనగలు అయితే పిల్లలిద్దరికి పెట్టేసి ఒక్కొక్క గ్లాసు పాలు కూడా ఇచ్చేసానండి. చక్కగా తాగేశారు కడుపు నిండాని. ఇంకా నాకు ఏంటంటే పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసి మేము భోజనాలు చేసేసరికి టైం 9 అయిపోతుంది అనమాట. అందులోనూ ఇప్పుడు దొండకాయ ఇప్పుడు త్వరగా మగ్గదు కదండి, అందుకని త్వరగా అన్నం కూర అయితే 2 త్వరగా అయితే పూర్తి చేసేసాను. రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా అన్నం కూడా వార్చేస్తున్నాను. దట్టు ఈరోజు పిల్లలకి అబాకస్ క్లాస్ అయితే ఉంది. ఇప్పుడు నుంచి ఒక వరుసగా 3 డేస్ అయితే క్లాస్ ఉంటుందన్నమాట. ఇంకా కరాటే నుంచి వచ్చి రాగానే వీళ్ళకి ఆకలి అంటారు. ఆ క్లాస్ నుంచి వచ్చి రాగానే వంట అయిపోయిందనుకో ఒక ముద్ద తినిపించేసి క్లాస్లో కూర్చోబెట్టేసి అయ్యిందండి. పిల్లలిద్దరిని కరాటేకి అయితే తీసుకెళ్తున్నాను. పిల్లలు కరాటే చేస్తారు, నేనైతే వాకింగ్ చేసుకుని వస్తాను. ఇంకోండి ఇప్పుడైతే పిల్లలకి క్లాస్ అయితే జరుగుతుందండి, అబాకస్ క్లాసు. అబాకస్ క్లాస్ టీచర్ది ఫోన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను. మీరు వాట్సాప్లో కానీ లేకపోతే కాల్ చేసి కానీ అడగొచ్చు, లేదా మెయిల్ కూడా ఇస్తానండి. మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు మేడంని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. చాలా బాగా చెప్తారండి. అబాకస్ ఏంటి, రూబీ క్యూబ్ ఏంటి, మేమైతే 2 క్లాసులే తీసుకుంటున్నాము. అవి కాకుండా ఇంకా మీకు తెలుగు చెప్తారు, మ్యాథ్స్ కూడా చెప్తారనమాట. మీకు ఏ క్లాస్ ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు టీచర్ ద్వారా చెప్పించుకోవచ్చు. ఫీజు కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారండి. మరి మీ పిల్లల క్లాస్ బట్టి ఫీజెస్ అయితే ఉంటాయి అనుకుంటా. ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరికీ కరాటే నుంచి రాగానే అన్నం ఆల్రెడీ వండేసుకుని వెళ్ళాను కదండి. పిల్లలిద్దరికీ ఒక్కొక్క ముద్ద అన్నం తినిపించగానే 7:30 అయిపోయింది. క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అన్నం మెతుకులు అయినా అలాగే ఉండిపోయాయి. వీళ్ళకి క్లాస్ అయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని శుభ్రం అయితే చేసుకోవాలి. ఇంకా నేను పిల్లలకి క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి చేత డైరీలు అవి రాయిపిస్తున్నానండి. ఇక నేను పక్కన లేకపోతే వీళ్ళు పూర్తిగా రాయట్లేదు. అందుకని నేను వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళకి దానిమ్మకాయలు అయితే ఒలుస్తున్నాను అనమాట. దానిమ్మకాయలు మొన్న మా వారు ఊరెళ్ళే ముందు తీసుకొచ్చారండి. ఊరు నుంచి వస్తూ తీసుకొచ్చారు అక్కడ నుంచి. అయితే ఈ కాయలు నేను ఆయన ఉంటే శ్రద్ధగా పిల్లలకి రోజు ఒలిచి పెడతారనమాట. నాకేంటంటే ఈ కాయలు ఒలుచుకుని తినడమే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఇంకా వలవట్లేదు. అయితే కాయలు పాపము ఒలిపోయినట్టు అయిపోయినాయి అనమాట. అయ్య బాబు ఎంత రేటెడ్ తెచ్చారు, ఒలిపోయినట్టు అయిపోయినాయి అని ఇంకా ఇప్పుడు ఒక 3 కాయలు ఒలిచేసి పిల్లలిద్దరికీ తినిపించి నేను తిందామనేసి ఒలుస్తున్నానండి. ఇక్కడేమో యూట్యూబ్లో సాంగ్స్ పెడుతున్నాను. అమ్మ పాట సాంగ్ వచ్చింది కదా ఇప్పుడుని, ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదండి. ఆ సాంగ్ అయితే పెట్టాను. అలా సాంగ్స్ వింటూ ఉంటే పిల్లలు డైరీ రాస్తున్నారు. నేనేమో ఇవి ఒలుస్తూ పిల్లలకైతే తినిపిస్తున్నాను అనమాట. నాకు షాను కడుపులో ఉండగా అంటే 7th 8th మంత్లో ఉండగా బ్లడ్ అయితే చాలా తగ్గిపోయిందండి. 7 పాయింట్స్కి వచ్చేసింది. ఇంకా డెలివరీకి 1 మంత్ టైం ఉంది. నువ్వు ఇప్పుడు ఇంకా బ్లడ్ లేకపోతే నీకు ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయాల్సి వస్తుంది, బాగా తిను అని డాక్టర్ చెప్పారనమాట. అప్పుడు ఇంకా మా అమ్మ రోజుకి 5-6 దానిమ్మకాయలు ఒలిచి పెట్టేదండి. ఇంకా అసలు నేను దానిమ్మకాయ అంటేనే నాకు విరక్తి పుట్టేసి అంత పెట్టిందనమాట మా అమ్మ. పొద్దున్న సాయంత్రం తెగ తినమనేది. 4 కొట్టుకుపోయి నాకు ఫుడ్ ఏమి టేస్ట్ తెలిసేది కాదు. ఇంకా అప్పుడు మా అమ్మ అంత ఓపికగా అన్ని కాయలు ఒలిచి పెట్టేదనమాట నాకు. ఇప్పుడు నేను మా పిల్లల కోసం అలా ఒలిచి పెడుతున్నానండి. మళ్ళీ ఒలిచేలకి గుప్పుడు నోట్లో వేస్తేనే తింటారు, లేకపోతే అవి ఒలిసి నేను స్పూన్ వేసి అక్కడ పెట్టానంటే ఈగలు వాళ్ళటం తప్పించి వాళ్ళైతే అసలు సరిగ్గా తినారనమాట. నా మంతల్లి కొంచెం బాగానే తింటుంది, కానీ నా షాను కనీసం ఒక గింజ తీసుకుని నోట్లో కూడా వేసుకోదండి. అందుకనేసి ఒలుస్తూ ఒక్కొక్క గుప్పుడు షానుకి, ఒక గుప్పుడు మనుకి అయితే నోట్లో అయితే వేసేస్తూ నేను కూడా ఒక్కొక్క గుప్పుడు అయితే దానిమ్మకాయలు తినేసానండి. సో ఇంకా పిల్లలకి చదివించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇంకా పడుకోండి అమ్మా అనేసి పంపించేశాను. నేను గిన్నెలు అవి తోముకుని నేను కూడా పడుకోవడానికి వెళ్ళే టైంకి సడన్గా గుర్తొచ్చింది, అయ్యో మినపప్పు నానబెట్టాను ఇడ్లీ పిండికి రుబ్బలేదు అనేసి. అప్పుడు పిల్లలిద్దరిని మంచం మీదకి వెళ్ళిపోండి, నేను ఒక అరగంటలో ఇది రుబ్బుకుని వచ్చేస్తాను అన్నాను. ఇప్పుడు టైం అయితే 9:20 అవుతుందండి. ఇంకా నేనైతే పప్పు రుబ్బుకోవడము స్టార్ట్ చేశాను అనమాట.
ఈ లోపల మా షాను మను మంచం ఎక్కి కొట్టుకోవడం మొదలుపెట్టారండి. ఒక దెబ్బ దానికి, ఒక దెబ్బ దీనికి వేస్తే ఇద్దరు ఏడ్చి సైలెంట్గా అప్పుడు పడుకున్నారన్నమాట. వీళ్ళు ఇంకా దెబ్బలు పడకపోతే లైన్లోకి రారు. కనీసం నేను దెబ్బ గట్టికి కూడా కొట్టనండి. ఒక కర్ర తీసుకెళ్ళగానే నా మను వద్దు వద్దు అనేసి దాక్కునిపోతుంది అనమాట. ఇంకా ఒక బెదిరిస్తే అప్పుడు ఇంకా గట్టిగా ఏడ్చి పడుకుంటారు. ఇంకా వాళ్ళు పడుకున్నాక నేనైతే ఏవో వీడియో వింటున్నానండి. సంథింగ్ ఏదో మూవీ రివ్యూ అయితే వింటూ ఈ పప్పు అయితే నేను రుబ్బేసుకుంటున్నాను. ఏది ఏదో సెలబ్రిటీ ఇష్యూ వచ్చింది కదా మోహన్ బాబు వాళ్ళది, ఆ ఇష్యూ ఏంటి అనేసి దానికి సంబంధించిన న్యూస్ వింటూ ఈ పప్పు అయితే నేను రుబ్బేసుకున్నాను అనమాట. ఇంకా రవ్వ కూడా కలిపేసుకున్నానండి. రవ్వ కూడా కరెక్ట్గా ఉందనమాట. ఇవ్వ తక్కువ వస్తే ఇప్పుడు నేను షాప్కి వెళ్ళలేనేమో అనుకుంటూ ఉన్నాను. అలా సరిపోయింది. ఇంకా నేను రుబ్బేసి దాన్ని అయితే బయట పెట్టేశానండి. రేపు పొద్దున్న ఎలాగూ పిల్లల కోసం ఇడ్లీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంక రేపటికి మా వారైతే వచ్చేస్తారనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నేను అన్నయ్యలతో నా రిలేషన్ అని ఒక సిరీస్ మొదలు పెట్టానండి. ఇంకా రేపుడితో ఆ సిరీస్ అయిపోద్ది. కొంచెం చూడండి ఎలా ఉందో చెప్పండి. తర్వాత అయితే ఇంకా డైలీ మినీ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.